Hi everyone, myself MB from Sai Meda and Space Engineering Academy. So now we're going to see very interesting information here. So మనము సబ్ ఇంజనీర్ అనే జాబ్కి బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ మనము స్టార్ట్ చేసాము. అయితే ఇది ఎస్పెషల్లీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు యూఆర్ స్టడీయింగ్ ద ట్రిపుల్ ఈ రైట్. సో 2025లో ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు. సో మనకి ఎట్లయితే తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో మన ట్రిపుల్ ఈ వాళ్ళకి కావాల్సిన సబ్ ఇంజనీర్ జాబ్ అయితే ఉందో అది పడుతుంది. అండ్ రేపు ఫ్యూచర్లో కూడా మీరు బయటకు వచ్చే టైంకి మీకు కూడా ఒక నోటిఫికేషన్ రెడీగా ఉంటుంది. కాబట్టి సబ్ ఇంజనీర్ వాళ్ళు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ అది మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది మన డైరెక్టర్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్ ఇద్దరి ఆలోచన. ఈ విధంగా మీరు కనుక యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అందరికన్నా ముందుంటారు. ఎస్ ఆఫ్ కోర్స్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ అని రాస్తున్నారు. వాటితో పాటు మేనేజ్ చేసుకొని వీటిని కూడా రాయడానికి ట్రై చేయండి. రేపు ఫ్యూచర్లో మీరు డిప్లొమా అయిపోయి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే లోపు డిప్లొమా అయిపోయి సర్టిఫికేట్ నీ చేతిలో ఉన్నప్పుడు ఇవన్నీ కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్గా నీ ముందు ఉంటావు. ఇవన్నీ ప్రాపర్గా యూజ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అదే స్లాట్లో అదే మన ఈసెట్ ట్రిపుల్ 2025 టెస్ట్ సిరీస్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ డేట్లో ఏ ఎగ్జామ్ ఉందనేది మనం మాట్లాడుకుందాం, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ సబ్జెక్ట్ కాల్డ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. 16th నుంచి నోటిఫై చేస్తున్నాం. 16th నుంచి ఎగ్జామ్ ఉంటుంది. టైమింగ్ విషయానికి వస్తే ఈవినింగ్ 6 o'clock. ఫర్ ఎగ్జాంపుల్ 16th రోజు ఎగ్జామ్ ఉంటే 16th రోజున ఈవినింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 to 9 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ టైంలో మీకు ఫ్లెక్సిబుల్ టైంలో మీరు చూసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్స్ రాయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా ఈ షెడ్యూల్ని మాత్రం మిస్ చేసుకోకుండా ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ డెఫినెట్లీ ఈ అన్ని రాయబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా డెఫినెట్గా మన ఈసెట్కి కూడా యూజ్ అవుతాయి. ఈసెట్కి యూజ్ అవడంతో పాటు రేపు ఫ్యూచర్లో మీరు రాయబోతున్న గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడానికి ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి. కాబట్టి కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టండి, ప్లాన్ చేసుకోండి, ప్రాపర్గా రాయండి. 16th రోజున ఎగ్జామ్ వచ్చేసరికి సెమీకండక్టర్ ఫిజిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 16th రోజున సెమీకండక్టర్ ఫిజిక్స్. నెక్స్ట్ 18th రోజున మనకి సెమీకండక్టర్ డయోడ్ మీద ఎగ్జామ్ ఉంటుంది. సెమీకండక్టర్ డయోడ్. ఓకే, నెక్స్ట్ 20 August రోజున మనకి డయోడ్ అప్లికేషన్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 22 August రోజున బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ బీజేటీ. వి ఆల్ నోన్ బీజేటీ మీద కంప్లీట్గా ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మీద. నెక్స్ట్ 23rd August రోజున ట్రాన్సిస్టర్ బయాసింగ్ మీద కంప్లీట్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత 24th August రోజున సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్, ఏదైతే యాంప్లిఫైర్ స్ట్రక్చర్స్ మనకు ఉన్నాయో సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ డే ఏదైతే డేట్స్ మీకు ఇచ్చారో 6 o'clock నుంచి, ఆ డే 6 o'clock నుంచి నెక్స్ట్ డే 10 o'clock, అప్రాక్సిమేట్ 10 o'clock వరకు కూడా ఇది ఉంటుంది మీకు. ఈ టైంలో మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మన యాప్లోనే ఉంటుంది. మీ కోర్సులో, మై కోర్సులోకి వెళ్తే టెస్ట్ సిరీస్ ఇప్పుడైతే ఏవైతే మ్యాథ్స్ ఫిజిక్స్ రాస్తున్నారో మీరు ఎగ్జామ్స్, అక్కడే మీకు ఎగ్జామ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చలో, దీస్ ఆర్ ద డేట్స్ హియర్. ఫర్దర్ మనకు కొన్ని డేట్స్ ఉన్నాయి. 25th రోజున ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, దట్ ఈస్ అ ఫెట్ యాక్చువల్లీ. దాంట్లో ఉన్న జేఫెట్ మాస్ఫెట్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఈ రోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ రోజు చదువుకొని ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 26th రోజున మల్టీ స్టేజ్ అండ్ పవర్ యాంప్లిఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎగ్జామ్ ఉంటుంది. 26th రోజున ఓకే, ఎగ్జామ్స్ ట్రై చేయండి, మంచి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అట్లాగే 27th రోజున ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, 28th రోజున ఆసిలేటర్స్ అండ్ మల్టీ వైబ్రేటర్స్ మీద, అట్లాగే రెగ్యులేటెడ్ పవర్ సప్లై మీద 29th రోజున, అట్లాగే 30 August రోజున ఆప్ యాంప్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఆపరేషన్ యాంప్లిఫైర్స్ మీద లాస్ట్ ఎగ్జామ్ 30 August రోజున ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ షెడ్యూల్ ఏదైతే బ్రహ్మాస్త్ర సిరీస్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ షెడ్యూల్ ఉందో ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్స్క్లూజివ్లీ సబ్ ఇంజనీర్ జాబ్ కొట్టడానికి ప్రిపేర్ చేయబడింది. ఇది మీరు కూడా రాసుకోవడం వల్ల రేపు ఫ్యూచర్లో మీరు అందరికన్నా హైడ్గా ఉంటారు. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్తో ప్లానింగ్తో మనం వస్తాం. సో ఆ విధంగా ప్రతి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. వీలైతే మటుకు ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి మీకు మాట చెప్పమన్నారు, ఈ ఎగ్జామ్స్ని వీలైతే ఖచ్చితంగా ఇప్పుడైతే రాయండి. ఫ్యూచర్లో కూడా వీలైతే సెల్ఫ్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దామని చెప్పారు. సో ఆ విధంగా అందరి ఆపర్చునిటీ యూజ్ చేసుకొని అందరికన్నా హైడ్గా జాబ్ కొట్టడానికి రెడీగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.